హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీకు ఎలా తెలుసు? దీన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ నో అంటే నీకు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పి ఉండాల్సింది. దీన్ని ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ అంటే నేను చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను టైంకి అక్కడ ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి అక్కడ ఉండాలి అని. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. దీన్ని మై మొబైల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అంటే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అని. నెక్స్ట్ వన్, నేను అనుకుంది జరగాలి. దీన్ని వాట్ ఐ విష్ షుడ్ హ్యాపెన్ అంటే నేను అనుకుంది జరగాలి అని. నెక్స్ట్ వన్, మరి నాకు నువ్వే నేర్పించచ్చు కదా. దీన్ని వై డోంట్ యూ టీచ్ మీ దెన్ అంటే మరి నాకు నువ్వే నేర్పించచ్చు కదా అని. నెక్స్ట్ వన్, నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. దీన్ని ఐ యామ్ రియల్లీ సిక్ అంటే నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని. నెక్స్ట్ వన్, కనీసం నాతో మాట్లాడు. దీన్ని ఎట్లీస్ట్ టాక్ టు మీ అంటే కనీసం నాతో మాట్లాడు అని. నెక్స్ట్ వన్, నా తప్పేంటో చెప్పు. దీన్ని టెల్ మీ వేర్ ఐ వెంట్ రాంగ్ అంటే నా తప్పేంటో చెప్పు అని. నెక్స్ట్ వన్, ఇది నీ కోసం. దీన్ని దిస్ ఈజ్ ఫర్ యూ అంటే ఇది నీ కోసం అని. నెక్స్ట్ వన్, నేను తను లేకుండా ఉండలేను. దీన్ని ఐ కాంట్ లివ్ వితౌట్ హర్ అంటే నేను తను లేకుండా ఉండలేను అని. నెక్స్ట్ వన్, తన మాటలు వింటున్నావా. దీన్ని ఆర్ యూ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ అంటే తన మాటలు వింటున్నావా అని. నెక్స్ట్ వన్, మనం ముందు కలిసామా. దీన్ని హ్యావ్ వి మెట్ బిఫోర్ అంటే మనం ముందు కలిసామా అని. నెక్స్ట్ వన్, నీ మెసేజ్ చూసి గుర్తొచ్చింది. దీన్ని ఐ రిమెంబర్డ్ సీయింగ్ యువర్ టెక్స్ట్ అంటే నీ మెసేజ్ చూసి గుర్తొచ్చింది నాకు అని. నెక్స్ట్ వన్, అది అస్సలు ఆశించవద్దు. దీన్ని డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎట్ ఆల్ అంటే అది అస్సలు ఆశించవద్దు అని. నెక్స్ట్ వన్, నాకు ఏం జరుగుతుంది. దీన్నే వాట్ విల్ హ్యాపెన్ టు మీ అంటే నాకేం జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, అది ఎందుకు జరగదు. దీన్నే వై కాంట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ అంటే అది ఎందుకు జరగదు అని. నెక్స్ట్ వన్, నీకు ఎందుకు అలా అనిపిస్తుంది. దీన్నే వై డు యూ థింక్ సో అంటే నీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్, మీరు నాకు చెప్పలేరా. దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ టెల్ మీ అంటే మీరు నాకు చెప్పలేరా అని. నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది. దీన్ని వై డస్ షీ లుక్ లైక్ దాట్ అంటే ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది అని.
నెక్స్ట్ వెన్ ఇదంతా నేను తట్టుకోలేను. దీన్ని ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్. ఐ కాంట్ టాలరేట్ ఆల్ దీస్ అంటే ఇదంతా నేను తట్టుకోలేను అని. నెక్స్ట్ వెన్ నేను అలా ఉద్దేశించలేదు. దీన్ని ఐ డీంట్ మీన్ ఇట్ లైక్ దాట్. ఐ డీంట్ మీన్ ఇట్ లైక్ దాట్ అంటే నేను అలా ఉద్దేశించలేదు అని. నెక్స్ట్ వెన్ నేను తిరిగి వచ్చిన తర్వాత చెబుతాను. దీన్ని ఐ విల్ టెల్ యూ వన్స్ ఐ కమ్ బ్యాక్. ఐ విల్ టెల్ యూ వన్స్ ఐ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చిన తర్వాత చెబుతాను అని. నెక్స్ట్ వెన్ మమ్మల్ని ఇందులోకి లాగొద్దు. దీన్ని డోంట్ డ్రాగ్ us into this. డోంట్ డ్రాగ్ us into this అంటే మమ్మల్ని ఇందులోకి లాగొద్దు అని. నెక్స్ట్ వెన్ ఇక్కడి నుండి వెళ్ళిపో. దీన్ని గెట్ అవుట్ ఆఫ్ హియర్. గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటే ఇక్కడి నుండి వెళ్ళిపో అని. నెక్స్ట్ వెన్ మీరు ఇప్పుడు బయలుదేరాలా. దీన్ని డూ యూ హ్యావ్ టు లీవ్ నౌ. డూ యూ హ్యావ్ టు లీవ్ నౌ అంటే మీరు ఇప్పుడు బయలుదేరాలా అని. నెక్స్ట్ వెన్ నేను ఎప్పుడైనా చెప్పానా. దీన్ని డిడ్ ఐ ఎవర్ సే దాట్. డిడ్ ఐ ఎవర్ సే దాట్ అంటే నేను ఎప్పుడైనా చెప్పానా అని. నెక్స్ట్ వెన్ దయచేసి నాకు సహాయం చేస్తారా. దీన్ని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే దయచేసి నాకు సహాయం చేస్తారా అని. నెక్స్ట్ వెన్ నేను అదే చెబుతున్నాను. దీన్ని ఐ యామ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఐ యామ్ సేయింగ్ ద సేమ్ థింగ్ అంటే నేను అదే చెబుతున్నాను అని. నెక్స్ట్ వెన్ నాకు నిజం చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.